ఆపరేషన్ సింధూర్ విజయోత్సవానికి చిహ్నంగా త్రివిధ దళాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆదివారం ఎన్డీఏ కూటమి పార్టీల ఆధ్వర్యంలో విశాఖ తీరంలో చేపట్టిన తిరంగ యాత్రకు నగర వాసులు బ్రహ్మరథం పట్టారు. జాతీయ జెండాలు చేతపట్టి కూటమి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీచ్ రోడ్డు పార్క్ హోటల్ వద్ద ప్రారంభమైన ఈ యాత్రను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గాంలో ఉగ్రదాడులకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్ కు మర్చిపోని గుణపాఠం చెప్పామని అన్నారు. ఇందుకు యుద్ద వీరులకు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ యాత్ర ఉద్దేశం అదేనని అన్నారు. కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్ బాబు, మాజీ ఎంపీ జీవీ నరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, సేల్ డైరెక్టర్ కాశీ విశ్వనాథరాజు, విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, టీడీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు గండి బాబ్జీ, బీజేపీ నాయకులు పరశురామరాజు, నాగేంద్ర, సుబ్బరామిరెడ్డి, పృథ్వీరాజ్, కె రామకృష్ణ, టీడీపీ నాయకులు తోటరత్నం, బుడుమూరి గోవింద్, మాజీ సైనికులు, నగరవాసులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. माता की मातरम 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 जय जय माता जय जय माता भारत माता की भारत मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम भारत माता की जय भारत माता की जय भारत माता की जय मातरम मातरम वंदे मातरम చిన్న చిన్న వీర జవాన్లకు వివిధ దళాలకు సంబంధించిన ఎంకరేజ్మెంట్ యాత్రలో పాల్గొనడం అన్ని పక్షాల నాయకులు, ఎమ్మెల్యేలు, వర్గాలకు చెందినటువంటి ప్రజలు, స్వచ్ఛంద సంఘాలు, ఎక్స్ సర్వీస్ మెన్, చాలా మంది విద్యార్థులు, యువకులు, మహిళలు, వేలాది మంది ఇవాళ విశాఖ నగరంలో పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించడం ద్వారా భారత సైనిక దళాలకు పెద్ద ఎత్తున మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగిందనే విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నా. 26 మంది టూరిస్టుల పట్ల కొట్టినటువంటి ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆధారంగా శిబిరాలు ఏర్పాటు చేసుకున్నటువంటి దాడులు ఏవైతున్నాయో వాటిని పెద్ద ఎత్తున సమూలంగా ధ్వంసం చేయడం భారతీయ సైన్యం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి మనంతా కూడా గర్వపడాలనుకుంటున్నాం. ఆపరేషన్ సింధూర్ పేరుతో పెద్ద ఎత్తున
వారికి బుద్ధి చెప్పడం జరిగింది. దాదాపు ప్రపంచం అంతా కూడా ఇవాళ భారతదేశం వెనకాల ఉందనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. ప్రపంచంలో అన్ని దేశాల మద్దతులో కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు సంపాదించగలిగారనేటువంటి విషయం మనందరూ కూడా గర్వపడాల్సినటువంటి విషయం. ఇంకా పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లక్ష్యంగా మాత్రమే జరుగుతాయి కానీ వేరే విధంగా చర్చలు జరిపేటువంటి ప్రసక్తి లేదని తేల్చి చెప్పినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు.